బ్యాక్టీరియా. వర్కౌట్లు అయిన తర్వాత స్నానం చేయకపోయినా చర్మ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి, మచ్చలు ఏర్పడతాయి. ఇవి వ్యాయామాలు చేసినందువల్ల కాదు, కానీ వాటి కోసం ఉపయోగించిన జిమ్ ఎక్విప్మెంట్ వల్ల, యోగా మ్యాట్ల వల్ల తలెత్తుతాయి. చెమట చేతులతో ఎక్విప్మెంట్ను పట్టుకోవడం వల్ల వాటికున్న బ్యాక్టీరియా చర్మానికి అంటుకునే అవకాశం ఉంది. వర్కౌట్ మిషనరీని చెమట చేతులతో ముట్టుకుని తుడుచుకుంటాం. ఫలితంగా చర్మం ఇరిటేట్ అవుతుంది. చర్మంపై ఎర్రటి బొడిపలు కూడా ఏర్పడతాయి. టెలివిజన్ రిమోట్ల మీద ఎక్కువ బ్యాక్టీరియా చేరుతాయి. టీవీ రిమోట్లను పట్టుకుని ఛానల్స్ మారుస్తూ ఆహారాన్ని తినేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల రిమోట్ పైనున్న బ్యాక్టీరియా చేతి వేళ్లకు అంటుకుంటాయి. ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ముఖంపై కూడా పడుతుంది. చర్మం దెబ్బతింటుంది. అందుకే టీవీ లేదా ఏసీ రిమోట్ వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి ఒకసారి యాంటీబ్యాక్టీరియల్ వైప్తో చేతులు శుభ్రం చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు రావు. మురికి చేతులతో తరచూ ముఖం ముట్టుకుంటూ ఉంటాం. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు. మొటిమలు వస్తే వాటిని చేతులతో గిల్లుతూ ఉంటాం. అలా కూడా చేయకూడదు. చేతులతో ముఖం తాకుతూ ఉండడం వల్ల ముఖం జిడ్డుగా తయారవుతుంది. అంతేకాదు, చర్మం మీద మురికి, బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి. అలాగే జుట్టు కూడా ముఖం మీద పడకుండా చూసుకోవాలి, లేదా దాని తాలూకా జిడ్డు కూడా ముఖానికి పట్టుకునే అవకాశం ఉంది.